పురాతన కాలంలో పర్షియాలోని ఒక చిన్న పట్టణంలో అలీబాబా అనే బీద కట్టెల కొట్టేవాడు ఉండేవాడు. ప్రతిరోజు ఉదయం అడవికి వెళ్లి కట్టెలు కొట్టి సాయంత్రం వాటిని అమ్మి తన కుటుంబాన్ని పోషించేవాడు. పేదవాడైనా అతడు నిజాయితీ గలవాడు, దయగలవాడు, తను సంపాదించిన దానితో తృప్తిపడేవాడు. ఒకరోజు అడవిలో పనిచేస్తున్నప్పుడు గుర్రాల కాళ్ళ శబ్దం వినిపించింది. భయంతో అలీబాబా దగ్గర్లోనే ఉన్న పెద్ద చెట్టెక్కి దాక్కున్నాడు. అక్కడ్నుంచి అతడు 40 మంది దొంగలను చూశాడు. ప్రతి ఒక్కరి చేతుల్లో బంగారు సంచులు, రత్నాల బస్తాలు. వాళ్ళ నాయకుడు పెద్ద రాయి ముందు నిలబడి గట్టిగా అన్నాడు, ఓపెన్ సెసమే! అలా చెప్పగానే ఆ విపరీతమైన రాయి మధ్యలో చీలి లోపలికి వెళ్లే దారి తెరుచుకుంది. దొంగలు లోపలికి వెళ్లి కొంతసేపటికి ఖాళీ సంచులతో తిరిగి వచ్చారు. తిరిగి నాయకుడు క్లోజ్ సెసమే అంటూ రాయి మునుపటిలానే మూయబడ్డది. వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత అడవి మళ్లీ నిశ్శబ్దంగా మారింది. గాలిలో కూడా ఒక చలనం లేదు. అలీబాబా మెల్లిగా చెట్టు నుంచి దిగి నెమ్మదిగా రాయి ముందుకు వెళ్లి పరీక్షగా అన్నాడు, ఓపెన్ సెసమే! రాయి నిజంగానే తెరుచుకుంది. లోపల అడుగు పెట్టగానే అలీబాబా కళ్ళెదుట ప్రపంచమే మారిపోయింది. నలువైపులా బంగారం మెరుపులు, వెండి తీగలు, రత్నాల కొండలు. అతడు ఊపిరి కూడా మర్చిపోయేంత అద్భుతం. అలీబాబా చిన్న సంచిలో కొద్దిగా బంగారు నాణేలు తీసుకుని క్లోజ్ సెసమే అని చెప్పి రాయిని మూయించాడు. తర్వాత అలీబాబా గుండె దరదరలాడుతుండగా పరిగెత్తుకుంటూ ఇంటి దారి పట్టాడు. ఆ రాత్రి అవి తన భార్యకు చూపాడు. తద్వారా ఇద్దరూ ఆశ్చర్యంలో మునిగి తేలారు. రహస్య గుహ ఉంది అని మనం ఎవరికీ చెప్పకూడదు. చెప్పితే ప్రమాదం తప్పదు. అవును, ఇది మనిద్దరి మధ్య ఉండాలి. మనిద్దరం ఇలా లెక్క పెట్టలేము. ఇది చాలా ఎక్కువ. మీ వదినను అడిగి కొలత పాత్ర తెచ్చుకుంటే సరిగ్గా లెక్క పెట్టగలం. అలీబాబా భార్య భయంతో తన శాలువా బీగా కప్పుకుని తమ పెదబావ కాసీం ఇంటి గుమ్మం వద్ద మర్యాదగా తలుపు తట్టింది. అక్కా, మీ వద్ద ఉన్న కొలత పాత్ర కొద్దిసేపు ఇస్తారా? కొంచెం ధాన్యం కొలవాలి. తెస్తాను కాని ఇంత రాత్రికి అకస్మాత్తుగా ఎందుకు? ఏం పని వచ్చిందంత పెద్దది? అదేం కాదు అక్క, అలీ కొద్దిగా ధాన్యం తెచ్చాడు. అది కొలవాల్సొచ్చింది. అందుకే మీ దగ్గర నుంచి కొలత పాత్ర తీసుకెళ్లాలని అనుకున్నా. ఇంత రాత్రి ధాన్యమా? ఏదో దాస్తుంది. ఇలా కొంచెం చింతపండు అంటిస్తే చాలు. అప్పుడు అసలు సంగతి తెలుస్తుంది. ఇదిగో చెల్లి, తీసుకో. కంగారు పడకు, మెల్లిగా ఇవ్వులే. థాంక్స్ అక్క, త్వరగానే తెచ్చిస్తాను. అలీబాబా భార్య, భర్త ఇద్దరూ కాంతి తక్కువగా ఉన్న గదిలో పాత్రలో బంగారు నాణేలు పోస్తూ లెక్క పెట్టారు. నా జీవితంలో ఇంత బంగారం ఎప్పుడూ చూడలేదు. ఇది నిజంగా నమ్మలేనిది. కాని అలీ, ఇది మనిద్దరి మధ్య ఉండాలి. ఇది బయటపడితే ప్రమాదం తప్పదు. థాంక్స్ అక్క, పాత్ర చాలా బాగా పనికొచ్చింది అని చెప్పి మర్యాదగా నమస్కరించి వెనక్కి తిరిగి వెళ్లిపోయింది. కాసీం భార్య పాత్రను పరీక్షగా చూసి, అయ్యో కాసీం, చూడు, అలీ తీసుకున్న పాత్ర అడుగున బంగారు నాణెం అంటుకుంది. బంగారమా? వాడికి ఎక్కడి నుండొచ్చింది? వాళ్ల దగ్గర ఏదో బంగారు నిధి ఉంది. అనుమానం వచ్చి పాత్రకి చింతపండు అంటించాను. అలీలాంటి పేదవాడు బంగారాన్ని పాత్రతో ఎలా కొలుస్తాడు? కాసీం ధనవంతుడు కాని ఈర్ష్య అతని రక్తంలోనే ఉంది. ఇతరుల దగ్గర ఉన్న చిన్న అదృష్టం కూడా అతడు భరించలేడు. అతను పరిగెత్తుకుంటూ అలీబాబా దగ్గరకు వచ్చి, అబద్ధం ఆడకు. నువ్వింత బంగారం ఎక్కడి నుంచి తెచ్చావు? నిజం చెప్పు. అన్నయ్య, దయచేసి కోపపడకు. నువ్వు నిదానంగా వింటే నేను చెబుతాను. నిదానమా? నాకు సహనం లేదు అలీ. నువ్వు దాచేది ఏమిటో ఇప్పుడే చెప్పు. సరే అన్నయ్యా, చెప్తాను. కానీ నువ్వు ఎవరికీ చెప్పకూడదు. ఇది చాలా ప్రమాదకరం అని జరిగింది అంతా చెప్పటం మొదలుపెట్టాడు. ఓపెన్ సెసమే! క్లోజ్ సెసమే! క్లోజ్ సెసమే! అలీబాబా కాసీంకి మొత్తం సంగతిని నిదానంగా వివరించాడు. తరువాతి రోజే 10 గాడిదల్ని వెంట తీసుకుని కాసీం ఆ నిధి కోసం అడవికి చేరుకున్నాడు. ఓపెన్ సెసమే! గుహ తెరుచుకున్న వెంటనే లోపలికి దూసుకెళ్లిన కాసీం దొరికినంత బంగారాన్ని సంచుల్లో నింపుకోవడం ప్రారంభించాడు.
బంగారం చూసిన ఆనందంలో మునిగిపోయిన కాసిం బయటికి వచ్చే సమయానికి మాంత్రిక మాటలు పూర్తిగా మర్చిపోయాడు. Open barley. Open rice. Open corn. ఎంత ప్రయత్నించినా రాయి కదల్లేదు. అదే సమయంలో దొంగలు తిరిగి వచ్చి గుహలోకి అడుగుపెట్టగా కాసిం వాళ్లకే నేరుగా దొరికిపోయాడు. ఆగండి, దయచేసి నేను దొంగను కాదు, పొరపాటున లోపలికొచ్చాను. ఎవడ్రా నువ్వు? మా గుహలోకి ఎలా దూరావు? బంధించండి అతన్ని. కాసిం భార్య అతని కోసం ఆందోళనగా ఎదురుచూస్తోంది. అలీబాబా 2 రోజులయ్యింది. కాసిం ఇంకా రాలేదు. నాకు చాలా భయం వేస్తోంది. దయచేసి సహాయం చెయ్యండి. ఏం చెప్తున్నారు? 2 రోజులయ్యిందా? అవును అలీ, నీతో మాట్లాడిన మరుసటి రోజునే వెళ్లారు. అప్పట్నుంచి ఏ వార్తా లేదు. వెంటనే ఆలీ గృహ దగ్గరికి బయలుదేరాడు. రాయి ముందు నిలబడి అలీబాబా నెమ్మదిగా అంటాడు. Open sesame. గుహ తెరుచుకుంటుంది. లోపల తాడులతో బంధించబడిన కాసిం కనిపిస్తాడు. అలీబాబా వెంటనే తాడులు కోసి అతన్ని పైకి లేపి తనకు నీడు తాగిస్తాడు. రా అన్నయ్యా, మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అలీబాబా కాసింని ఎత్తుకుని బయటికి తీసుకువచ్చి ఇద్దరూ గ్రామం వైపు తిరుగు ప్రయాణం మొదలుపెట్టారు. అయ్యో దేవుడా! కాసిం, ఏమైంది ఆయనకి? అలీబాబా, వెంటనే ఇంటికి తీసుకెళ్దాం. డాక్టర్ను పిలవాలి. చాలా గాయాలయ్యాయి. వాడు తప్పించుకున్నాడు. ఎవరో అతన్ని తప్పించేశారు. ఎవరికో మన రహస్యం తెలిసిపోయింది. వాళ్లను పట్టుకోండి. నా చేత్తోనే వారిని ముగిస్తాను. అన్నయ్యకిప్పుడు డాక్టర్ అవసరం, కానీ రహస్యం బయటపడకూడదు. నేను డాక్టర్కి కళ్లకు గంతలు కట్టి తీసుకువస్తాను. డాక్టర్, మీ సహాయం కావాలి, కానీ ఇది మన ఇద్దరి మధ్య ఉండాలి. మీ కళ్లకు గంతలు కడతాను. కళ్లకు గంతలా? ఎందుకు? డాక్టర్, మీరు పూర్తిగా సురక్షితంగా ఉంటారు. నా గురించి తెలుసుకోనంత వరకు మీకు ఎలాంటి ప్రమాదం ఉండదు. సరే, అర్థమైంది. మందులు సర్దుకుని వస్తాను. నన్నెవ్వరూ మోసం చెయ్యలేరు. వెళ్తున్న దారిలో ఈ పొడి చల్లుతాను. నా దగ్గర ఏ రహస్యమూ దాచలేరు. వెళ్తున్న దారంతా డాక్టర్ ఆ పొడి చెల్లుతాడు. గంతలు తీసేయకండి. చూసింది విన్నది ఎవ్వరికీ చెప్పవద్దు. సరే, నేనతన్ని చూసుకుంటాను. గమనించండి, నువ్వెవర్నీ చూడలేదు, ఎక్కడికి రాలేదు. అలీ, నా లోభం వల్లనే మనకిన్ని కష్టాలొచ్చాయి. నన్ను క్షమించు. దొంగల నాయకుడు ఆ వృద్ధ డాక్టర్ ముందుకు వచ్చి, వృద్ధుడా, అబద్ధాలు నాకు అసహ్యం. నా రహస్యం తెలిసిన ఆ మనిషి ఎక్కడుంటాడో చెప్పు. బాగా బహుమతిస్తాను. నాకతడి పేరు తెలీదు. కళ్ళకు గంతలు కట్టి తీసుకువెళ్లారు. కాని నేను మూర్ఖుణ్ణి కాదు. ఒక చిన్న యోజన చేసుకున్నాను అని డాక్టర్ తను పిండిపోసిన దారిని చూపించాడు. దొంగల నాయకుడు ఆ దారిని వెంటాడుతూ ఆ ఇంటి తలుపుపై స్వస్తిక గుర్తు పెట్టుకున్నాడు. మరుసటి రోజు దొంగల నాయకుడు ఆయిల్ వ్యాపారి వేషంలో 40 పెద్ద నూనె బిందెలతో అలీబాబా ఇంటి ముందు చేరాడు. మహాశయ, నేను ఓ నూనె వ్యాపారిని. రాత్రి చాలా చలిగా ఉంది. ఈ రేయి మీ ఇంట్లో కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవచ్చా? స్వాగతం మహాశయ, లోపలికి రండి. ఇది మీ ఇంటిలా భావించి అలసట తీర్చుకోండి. కానీ ఆ 40 నూనె బేరెలలో 39 బేరెలలో దొంగలే దాక్కున్నారు. నాయకుడి సంకేతం కోసం ఊపిరి బిగపట్టి ఎదురు చూస్తూ ఉన్నారు. అలీబాబా భార్య వంటగదిలో వంటలో మునిగిపోయి ఉండగా ఒక్కసారిగా నూనె అయిపోతుంది. అయ్యో, నూనె అయిపోయిందే. ఆ వ్యాపారి తెచ్చిన బేరెళ్లలో నుంచి కొంచెం నూనె తీసుకుంటే సరిపోతుంది అనుకుని బయటికి వెళ్ళింది. అక్కడ ఒక్కసారిగా సమయమయ్యిందా అని బేరెల్లో ఎవరో నిదానంగా అడుగుతున్న శబ్దం వినిపించింది. అలీ, బయట ఉన్న ఆ బేరెళ్లలో నూనె లేదు. నాకు మాటలు వినిపించాయి. దాంట్లో ఎవరో దాక్కునున్నారు. అలీ, అంటే ఆ దొంగలేనా ఆ బేరెళ్లలో దాక్కున్నది? ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా అలీబాబా పెద్ద పాత్రలో నూనెను మరిగించి ఒకదాని తర్వాత ఒక బేరెల్లో ఆ మరిగిన నూనె పోశారు. దాక్కున్న దొంగలు అందరూ అక్కడికక్కడే చనిపోయారు. కానీ చివరి బేరెల్లో మాత్రం నిజంగా నూనెనే ఉంది. దొంగల నాయకుడు అప్పటికే తప్పించుకుని పారిపోయాడు. కొన్ని రోజుల తర్వాత దొంగల నాయకుడు మళ్లీ వచ్చాడు. ఈసారి ఆకర్షణీయమైన పాలిష్ దుస్తుల్లో ఒక ధనవంతుడి వేషంలో.
అలీబాబా అతన్ని గుర్తించలేక స్వాగతంగా ఇంటికి ఆహ్వానించాడు. మిత్రమా, మా ఇంటికి రండి. మా ఆతిథ్యం స్వీకరించండి. అందరూ విందు చేసుకుంటున్నారు కానీ అలీబాబా భార్య మాత్రం ఆ మారువేషంలో వచ్చిన దొంగల నాయకుణ్ణి ఒక్క చూపులోనే గుర్తించింది. వెంటనే ఆమె నృత్యం చేసే మహిళలా అదే విధమైన వేషం వేసుకుంది. ఆమె అందమైన పర్షియన్ నృత్యం చేస్తూ కొద్ది కొద్దిగా అతనికి దగ్గరవుతూ ఓ క్షణంలో తన చేతిలో ఉన్న తలతలలాడే కత్తిని అతని హృదయంలోకి దించేసింది. దొంగల నాయకుడు ఒక్క నిట్టూర్పుతోనే నేలపై కూలిపోయాడు. అలీ, ఈ మనిషి 40 మంది దొంగల నాయకుడు. అతడు లోపలికి వచ్చిన క్షణమే నేను గుర్తించాను. బంగారం కాదు, నిజాయితీ, జ్ఞానం, మంచితనం, అదే శాశ్వతమైన సంపద. తరువాత రోజుల్లో అలీబాబా ఆ ధనాన్ని లోభంతో కాదు, పేదలను ఆదుకునేందుకు, బావులు త్రవ్వటానికి, గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు ఉపయోగించాడు. కాలం గడిచింది. అతడు ఆనందంగా, శాంతిగా జీవించాడు. గ్రామం అంతా అతన్ని ప్రేమించింది. 40 దొంగల గుహ ఎప్పటికీ తిరిగి తెరవబడలేదు.